వక్ఫ్ బోర్డు ఆస్తుల సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. ఈ బిల్లుతో వక్ఫ్ బోర్డు ఆస్తులు లాక్కునే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు మజ్లిస్ అధినేత అసద్. పార్లమెంట్లో మరో వివాదాస్పద బిల్లును తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముస్లిం సంస్థలు ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని లాక్కునే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లులో 40 సవరణలకు ఆమోదించినట్టు తెలుస్తోంది. ఈ సవరణలతో వక్ఫ్ బోర్డు అధికారాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డు పరిధిలోకి తెచ్చే అధికారాన్ని తొలగించబోతున్నారు. రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులపై సమగ్ర సర్వే నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు 8,70,000 ఆస్తులున్నాయి. 9,40,000 ఎకరాల్లో ఈ ఆస్తులు విస్తరించున్నాయి. దేశంలో రక్షణ శాఖ, రైల్వే శాఖ తర్వాత వక్ఫ్ బోర్డుకే ఎక్కువ ఆస్తులున్నాయి. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డుకు అధికారాలను పెంచుతూ చట్టంలో సవరణల్ని చేశారు. అంతేకాకుండా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ తో పాటు స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో కూడా తాజా సవరణల ప్రకారం మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో బిల్లుపై లీకులిచ్చి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. హిందుత్వ ఎజెండాలో భాగంగా ముస్లిం ఆస్తుల్ని లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. इस बात को बताता है कि मोदी हुकूमत वक्फ बोर्ड की ऑटोनॉमी को छीनना चाहती है और वो इंटरफेयर करना चाहती है वाकिफ के मंशे के खिलाफ कि किस तरह से उस वक्फ की प्रॉपर्टी को चलाया जाए, और ये खुद फ्रीडम ऑफ रिलीजन के खिलाफ है। बीजेपी शुरू से वक्फ बोर्ड्स और वक्फ की प्रॉपर्टीज के खिलाफ रही है और इनका एक हिंदुत्व का एजेंडा है, आरएसएस का एजेंडा है कि वो शुरू से वक्फ प्रॉपर्टीज को और वक्फ बोर्ड को खत्म करने की कोशिशें करती रही है. వక్ఫ్ బోర్డు ఆస్తుల సవరణ చట్టంపై భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ముస్లిం పర్సనల్ బోర్డు విజ్ఞప్తి చేసింది.